ఇది ఒక చర్చా కార్యక్రమం చేస్తున్నాం. కారణం ఇప్పటికైనా అధికారుల్లో, మంత్రుల్లో, ఎమ్మెల్యేలలో, ముఖ్యమంత్రికి అందరిలో మార్పు వచ్చి వీళ్ళకి జరిగిన రాజ్యాంగ విరుద్ధంగా చేసిన చర్యను సరిదిద్దుతారు అనే ఒక ఆలోచనతో సమాజహితం కోసం ప్రైమ్ లైన్ గత 5 నెలలుగా ఈ చర్చను చేపడుతున్నాం. కారణం ఎవరూ పట్టించుకోకపోతే రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు మీడియా సంస్థల ముందుకు రావాలనేదే మా మోటో. అందుకే ఈ రోజున ఈ డిస్కషన్ చేస్తున్నాం. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీస్ బైపోల్ వచ్చింది. ప్రతి ఎలక్షన్లో కూడా వీళ్ళు ఓట్లు వేయాలి. ఈ 26+1 కులాలు ఈ జూబ్లీస్ ఎలక్షన్లో కూడా వీళ్ళు ఓట్లు వేసి గెలిపిస్తారు. అది ఏ పార్టీకి వేస్తారా అనేది ఆ యొక్క పార్టీల యొక్క మాయాజాలం. ప్రతి పార్టీ మా మేనిఫెస్టోలో పెడతారు. మేము నెగ్గితే నేను సీఎంతో మాట్లాడతాను, నాకు ఓటేయమని ఒక పార్టీ అడిగితే, నేను నెగ్గితే నాకు ఓటేయమని ఇంకో పార్టీ అడుగుతుంది. ఈ మాయలోనే వీళ్ళు పడుతూ వస్తున్నారు. ఏదేమైనా వీళ్ళు నిజంగా చెప్పాలంటే అపార్ట్మెంట్లో వాచ్మెన్లుగా, ఆటో డ్రైవర్లుగా, ఎలక్ట్రీషియన్లుగా, ప్లంబర్గా అనేక చిన్న చిన్న వృత్తులు చేసుకుంటున్నారు. నిజంగా ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన 26 కులాల్లో మెజారిటీ కులాలందరూ కూడా ఉత్తరాంధ్ర, ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా డైలీ వైజ్ కూలీలే. వీళ్ళకి రోజు కూలి పనికి వెళితే కానీ పొట్ట గడవదు. అటువంటి ఈ కులాల మీద ఎందుకో ఈ రాజకీయ నాయకులకి అప్ టు ముఖ్యమంత్రి వరకు కూడా జాలి కలగట్లేదంటే మనం బాధపడాలి. ఎందుకు ఈ రాజ్యాంగాలు, ఎందుకు ఈ చట్టాలు, ఎందుకు ఈ కోర్టు వ్యవస్థలు? హైకోర్టులు ఉన్నాయి, సుప్రీంకోర్టు ఉంది. ఎందుకు ఎన్ని రోజులు ఇంకా వీళ్ళు 11 సంవత్సరాల దాటి 12వ సంవత్సరం అడుగుపెట్టారు. ఏదేమైనా ఇలా ఈ స్టూడియోలో మన 26 కులాల జేఏసీ ప్రధాన కార్యదర్శి బొడ్డేపల్లి శ్రీరామచంద్రమూర్తి గారు, అలాగే మన హైకోర్టు అడ్వకేట్ దాడి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం బొడ్డేపల్లి శ్రీరామచంద్రమూర్తి గారు. ఏంటి? నమస్కారం సార్. నమస్తే. ఈ ఎలక్షన్లో కూడా మీరు నిజంగా ఓట్లేసి మళ్ళీ గెలిపించి మళ్ళీ వాళ్ళ చుట్టూ తిరిగి ఇదేనా మీ పరిస్థితి? ఏం చేయాలనుకుంటున్నారు ఈ ఎలక్షన్ కోసం? ఇవాళ బీసీల యొక్క పరిస్థితి చూస్తేనే చాలా అంటే ఎవరికి దిక్కుతోచిన పరిస్థితి ఉంది సార్. అలాంటి పరిస్థితుల్లో అన్యాయంగా ఆ హక్కును కోల్పోయినటువంటి 26 కులాల బీసీలు పరిస్థితి అయితే అగమ్యగోచరంగా ఉంది. ఓన్లీ కేవలం ఏంటంటే ఇక్కడ ఓట్లు వేయడానికి మాత్రమే ఈ కులాలని వాడుకుంటున్నారు తప్ప వీరికి జరిగిన అన్యాయం మీద, వీరికి జరిగిన ఏదైతే ఇంతటి ఘోరమైనటువంటి అంటే ఒక కనీసం మర్డర్ చేసిన వాళ్ళకి కూడా చివరి అవకాశం ఇస్తామన్న ఈ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుని కూడా ఇది లేకుండా కనీసం మీ యొక్క బీసీ హక్కుని తొలగిస్తున్నాము, లేకపోతే మీ యొక్క పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఆర్థిక సామాజిక పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి అవకాశం ఇచ్చి మీ యొక్క వినతిని కానీ మీ యొక్క అభిప్రాయాన్ని కానీ తెలియజేయండి అని కూడా అవకాశం ఇవ్వకుండా తొలగించినటువంటి అన్యాయం అయిపోయినటువంటి 26 బీసీ కులాల పరిస్థితి అయితే మరి ఎటువంటి ప్రజాస్వామ్యంలో మనం బ్రతుకుతున్నాం అనేది ఒక దారుణమైనటువంటి పరిస్థితిలో మేము ఉన్నాం సార్. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో చూస్తుంటే ఇక్కడ కూడా మేము ఓట్లు వేసే వాళ్ళం, చాలామంది కొన్ని వేల ఓట్లు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ప్రజలకి ఏం కావాలనేది ప్రజలకు తెలియాలి ఫస్ట్. అది తెలిసినప్పుడు ఇలాంటి అన్యాయాలు, ఘోరాలు అయితే జరగవనే నా యొక్క అభిప్రాయం సార్. అన్నిటికంటే ముందుగా ఏంటంటే 11 ఏళ్ల క్రితం అన్యాయం అయిపోయినటువంటి మా కులాలకి న్యాయం చేయాలని ముందుకు వచ్చినటువంటి మీ యొక్క ఈ ప్రైమ్ 9 న్యూస్ యొక్క యాజమాన్యంకి మేము నిజంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మా యొక్క అన్యాయాన్ని ఎదిరించో లేకపోతే ప్రజల్లోకి తీసుకెళ్ళో ప్రభుత్వాన్ని దగ్గర తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఏ యొక్క ఛానల్ కానీ ఇంతవరకు చేయలేదు. అలాంటిది గత 5 నెలలుగా మాకు జరిగిన అన్యాయం మీద మాట్లాడడానికి చాలామంది ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ ఇక్కడ తీసుకొచ్చి దీని మీద చర్చ పెట్టడానికి ఏదైతే మీరు చర్య తీసుకున్నారో నిజంగా మీ యాజమాన్యానికి మీకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. శ్రీరామూర్తి గారు చెప్పండి, ఇప్పుడు ఇంత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇంత వ్యవస్థ ఉంది 2 రాష్ట్రాలలో, కానీ 11 సంవత్సరాల క్రితం నిజంగా ఇదే సమస్య మీద అటు మీడియా సంస్థలు కానీ లేకపోతే ఇటు ప్లాట్ఫామ్లో ఉన్న మీ 26 కులాల్లోనే ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, సీఎంలకు దగ్గరగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఇంత వ్యవస్థ ఉండి కూడా 26 కులాల మీద అటువైపు కానీ ఇటువైపు కానీ ఎందుకు ఒక అడుగు పడలేదంటే పడలేదని చెప్పాలి. నిజంగా ఎందుకు మిమ్మల్ని వాడుకుని వదిలేస్తున్నారు? నిజంగా మీరు ఈ భూభాగంలో ఉంటున్నారా లేదా వేరే దేశానికి చెందిన వాళ్ళ? అంటే ఎంత దారుణం అంటే మీరు అన్నది 100% ఇది చాలా ఆలోచించదగ్గ ప్రశ్న. ఇది నిజమే మీరు మాట్లాడుతున్నది. 26 కులాలకు సంబంధించినటువంటి చాలామంది ప్రజాప్రతినిధులు ఇక్కడ రాష్ట్ర మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అయితే కేవలం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు, పార్టీలకు అతీతంగా ప్రతి పార్టీ కానీ ప్రతి ప్రజాప్రతినిధి కానీ కేవలం ఓటు కోసమే మా గురించి ఆలోచించే వాళ్ళు తప్ప మిగతా వీళ్ళ బాగోగులు కానీ
తను పుట్టిన కులం గురించే ఆలోచించే ప్రతినిధులు కానీ లేకపోవడం అనేది చాలా బాధాకరం సార్. ఇలాంటి ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్నాం అంటే నిజంగా పాకిస్తాన్ వాళ్ళకి కూడా భిక్ష పెట్టేటువంటి మన రాజ్యాంగం, మన ప్రభుత్వాలు ఈ యొక్క కులాల మీద ఆలోచన లేదు. ఈ యొక్క కులాల మీద ఆ కులాల్లో పుట్టినటువంటి ప్రజాప్రతినిధులే ఎందుకు కినుకు వహిస్తున్నారన్నది ఆలోచిస్తే నిజంగా ఒక సామాన్యుడిగా చాలా బాధాకరంగా ఉంది. కానీ ఒకటి మాత్రం, ఇప్పటి వరకు మేము ఇన్ని నెలల నుంచి డిబేట్లు చేస్తుంటే అటువైపు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన గౌరవ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారి కార్మిక శాఖ మంత్రి, ఆయన 2 సార్లు మన స్టూడియోకి వచ్చారు. అలాగే గౌరవ ఎంపీ పాక వెంకట సత్యనారాయణ గారు ఆయన ఒకసారి మన స్టూడియోకి వచ్చారు. ఏదేమైనా ఒకరిద్దరు పట్టించుకుని మిగతా వాళ్ళందరూ కూడా ఈ సమస్య మనకెందుకులే, వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కాదు, ఆంధ్ర వాళ్ళు కాదు, తెలంగాణ భూభాగంలో ఉన్నారు, ఈ సామాజిక వర్గంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకు గుర్తింపు వచ్చి పార్టీల ద్వారా పదవులు వచ్చి ఈరోజు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నప్పుడు ఇక్కడ 2 రాష్ట్రాలుగా విడిపోయినా కూడా ఆ సామాజిక వర్గాలకు న్యాయం చేయాలని ఒక మానవతా కోణంలో వీళ్ళకి ఎందుకు ఉండదు అసలు? సార్, ఇటీవల జరిగినటువంటి పరిణామాలు చూసుకుంటే ఈ కులాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులే కేంద్ర మంత్రులుగా ఉన్నారు, స్పీకర్లుగా ఉన్నారు, చాలా చాలా ఉన్నత పదవుల్లో ఆ పదవులు అనుభవించారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో గూగుల్ సంస్థను తీసుకొచ్చాము, లేదా మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చాము, అమెజాన్ తీసుకొచ్చామని అలాంటి అంతర్జాతీయ కంపెనీలను తీసుకొచ్చినటువంటి మాట్లాడగలిగిన సత్తా ఉన్న నాయకులు ఉన్న ఈ కులాలకు జరిగిన అన్యాయం గురించి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడడానికి ప్రయత్నించకపోవడం అనేది ఎంత దారుణం అన్నదో ప్రజలు గమనించాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నామా, ఇలాంటి రాజ్యాంగంలో మనం బ్రతుకుతున్నామా, ఇలాంటి రాజ్యాంగపరంగా జరిగినటువంటి ఎన్నికలకు మనం ఓట్లు వేస్తున్నామా అనేది మనం అయితే గమనించాలని నేనైతే ఈ యొక్క 26 కులాల ప్రజలకి ఓటు హక్కు ఉన్నటువంటి హక్కుదారులకు అందరికైతే నేను తెలియజేయాలనుకుంటున్నాను సార్. ఓకే, మాట్లాడతారు మళ్ళీ శ్రీరామచంద్రమూర్తి గారు. మీరు శ్రీనివాస్ గారు చెప్పండి, మీరు ప్రముఖ అడ్వకేటు హైకోర్టులో